కొన్ని సినిమాలకి చాలా ఎక్కువ బడ్జెట్ ఉంటుంది. సో ఆ బడ్జెట్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఫాస్ట్గా వర్క్ ఫినిష్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీస్, ఒక ఫారిన్ విఎఫ్ఎక్స్ కంపెనీస్ వాటితో వర్క్ చేస్తారు. సో మా దగ్గర అంత బడ్జెట్ లేదు. సో మేము చాలా స్టార్టప్స్తోనూ వీళ్ళతోనూ టైఅప్ అవుతూ, వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్ పీపుల్. మేము ఎవరెవరైతే టైఅప్ అయ్యామో వాళ్ళందరి వర్క్స్ చూసుకుంటూ వాళ్ళొక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ ఒక 1500-1600 షార్ట్స్ ఉన్నాయండి మూవీలో. సో వాళ్ళు కూడా మా అలాగే ప్రూవ్ చేసుకుందాం అనుకునేవాళ్ళు. సో వాళ్ళతో మేము ఒక టీం బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాము. వెంకట్ కుమార్ జెట్టి మా సీజీ లైన్ ప్రొడ్యూసర్. సో తను ఫైండ్ చేశారు ఈ ఆర్టిస్టులను కానీ ఈ కంపెనీస్ని కానీ. సో తక్కువ బడ్జెట్లో మేము ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ ఇవ్వడానికే ఇంత టైం పట్టింది మాకు సినిమాకి. సో అది సార్ మేము పెట్టిన ఎఫర్ట్. సో ఇంతకుముందు మీరు చేసిన బాలయ్య బాబు ప్రోమోస్ కావచ్చు, ఆహాకి, దే ఆర్ వెరీ ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ సార్. సో ఇన్ ద ఎరా ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, సో వాట్ న్యూ టెక్నాలజీ ఆర్ టెక్నిక్ యూ హ్యావ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు హనుమాన్ అండ్ హౌ డూ యూ థింక్ దట్ ఇట్ విల్ ఎన్హాన్స్ ద స్టోరీ టెల్లింగ్? సో ఏఐ ఈజ్ ద న్యూ కూల్ థింగ్. Okay. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఏదైతే టెక్నాలజీ వచ్చిందో, ChatGPT, మిడ్ జర్నీ, ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా ఈ సినిమా కోసం మేము వాడుకున్నాము. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద పోస్టర్స్ దట్ వీ బీన్ సీయింగ్. సో పోస్టర్స్ దగ్గర నుంచి మ్యూజిక్లో కానీ చాలా ప్లేసెస్లో మేము ఏఐని వాడుతూ వచ్చాము ఈ సినిమాకి. సో మీరు మూవీ చూసినప్పుడు కూడా అంటే ఒకసారి సినిమా చూసిన తర్వాత నేను డిస్కస్ చేయగలుగుతాను. సో ఈ ప్లేసెస్లో ఇది వాడామన్నది. సో యా, దట్స్ ఇట్ సార్. టీజర్ అండ్ ట్రైలర్ చూస్తే మాత్రం చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. ఇప్పటివరకు ఈ రెండిట్లలో మీరు తేజ గారినే చూపించారు, కానీ హనుమాన్ ఆయన ఏం చేయబోతున్నాడో, ఆయనది ఏ విధంగా చూపించబోతున్నారు? అదే సస్పెన్స్ సార్ సినిమాలో హనుమాన్ ఉంటారా, ఉండరా, ఉంటే ఎవరు ఆ క్యారెక్టర్ ప్లే చేశారు, ఇదంతా కూడా సస్పెన్స్. అది సినిమా థియేటర్కి వచ్చి తెలుసుకోవాలి.